హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈ రోజు టాపిక్ వచ్చేసరికి బిగినర్ ఫ్రెండ్లీ పైథాన్ ప్రాజెక్ట్ ఐడియాస్. సో మీరు బిగినర్ లెవెల్లో పైథాన్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ప్రాజెక్ట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇప్పుడు చెప్పబోయే ప్రాజెక్ట్ ఐడియాస్ ఒక సోర్స్ కోడ్స్ అనేవి కూడా మన గిట్హబ్ రిపోజిటరీలో పెట్టడం అయితే జరిగింది. మీరు గిట్హబ్ వాస్కుమా 3 అని చెప్పి సెర్చ్ చేసి రిపోజిటరీ మీద క్లిక్ చేస్తే మీకు రిపోజిటరీలో సోర్స్ కోడ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ రిపోజిటరీ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో మీరు ఇక్కడ యూఆర్ఎల్ చెక్ చేయొచ్చు, github.com వాస్కుమా 3. ఈ ప్రొఫైల్లో మీకు రిపోజిటరీస్ అనేవి కూడా కనిపిస్తాయి. సో ఇక లేట్ చేయకుండా ప్రాజెక్ట్స్ అనేవి ఏంటో చూద్దామండి. సో ఫస్ట్ అనేది నంబర్ గెస్సింగ్ గేమ్. సో ఇక్కడ ఈ నంబర్ గెస్సింగ్ గేమ్ అనేది మనం బేసిక్స్ ద్వారా కూడా మనం ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా బిగినర్ లెవెల్ కాబట్టి మీకు పైథాన్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఈ ప్రాజెక్ట్ కి డిస్క్రిప్షన్ ఏం పెట్టచ్చు అంటే, ది ప్రోగ్రామ్ ర్యాండమ్లీ సెలెక్ట్స్ ఏ నెంబర్ అండ్ ద యూజర్ హ్యాస్ టు గెస్ ఇట్, ప్రొవైడ్స్ హింట్ లైక్ టూ హై ఆర్ టూ లో. సో మీరు ఏం చేస్తారు, యూజర్ కి ఒక ఇన్పుట్ అయితే తీసుకునేలాగా కోడ్ రాయండి. సో యూజర్ ఇన్పుట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 అని చెప్పి ఎంటర్ చేశాడు అనుకోండి. సో ఇక్కడ మీరు గెస్ చేయాల్సిన నెంబర్ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసుకుంటారు. సో ఆ నెంబర్ కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా అనేది కోడ్ బిల్డ్ చేయాలి. సో లైక్ ఏమేం కాన్సెప్ట్స్ కవర్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి, లైక్ ర్యాండమ్ నెంబర్స్, ఇన్పుట్ హ్యాండ్లింగ్, లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ ఫోర్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ మీరు ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చండి. సో ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయడానికి ర్యాండమ్ మాడ్యూల్ యూజ్ చేస్తారు, ఇన్పుట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తారు, లూప్స్ లైక్ ఫర్ లూప్ అయినా తీసుకోవచ్చు, వైల్ లూప్ అయినా తీసుకోవచ్చు అండి. రిపీటెడ్ గా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్ ఆర్ లైక్ ఎల్ స్టేట్మెంట్ అయితే ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇనిషియలైజ్ చేసిన నెంబర్ అనేది 10 అనుకోండి, యూజర్ ఇన్పుట్ తో ఎంటర్ చేసిన నెంబర్ 5 అనుకోండి, లైక్ ఆ కండిషన్ చెక్ చేస్తుంది, ఎవాల్యుయేట్ చేస్తుంది. సో 10 కి దగ్గరగా లేదు కాబట్టి లైక్ 2 లో, ఆ 10 దాటింది అనుకోండి 2 హై. ఈ విధంగా మనకు అవుట్పుట్ వచ్చేలాగా ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయాలి. అండ్ సెకండ్ సింపుల్ క్యాలిక్యులేటర్, లైక్ క్రియేట్ ఎ క్యాలిక్యులేటర్ దట్ పెర్ఫార్మ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. మీకు పైథాన్ లో ఆపరేటర్స్ గురించి తెలిసినట్లయితే లైక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఇవి మీకు వస్తే కనుక సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చు. ఇది ఇంకొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ తీసుకెళ్లాలనుకుంటే ఫంక్షన్స్ యూజ్ చేయండి. ఫంక్షన్స్, లూపింగ్ కాన్సెప్ట్స్ లైక్ వైల్ లూప్ యూజ్ చేయండి. అండ్ యూజర్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్, యూజర్ ఒక వాల్యూస్ ఎంటర్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ అయితే తీసుకోండి. లైక్ ఆస్క్ ద యూజర్ ఫర్ 2 నెంబర్స్ అండ్ ద ఆపరేషన్. లైక్ ఇక్కడ మనకి కోడ్ రన్ చేయగానే మనకి ఒక ఇన్పుట్ ప్రాంప్ట్ అయితే రావాలి. లైక్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్, నేను ఒక ఫస్ట్ నెంబర్ 10 ఎంటర్ చేసా, వెంటనే ఎంటర్ ద సెకండ్ నెంబర్ నేను ఒక 10 ఎంటర్ చేసా. అండ్ ఆపరేషన్, ఎడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అన్న ఇంకొక ప్రాంప్ట్ అయితే రావాలి. సో నేను అక్కడ ఎడిషన్ అని చెప్పి టైప్ చేయగానే మనకి డిస్ప్లే రిజల్ట్ రావాలన్నమాట, లైక్ 20 అని చెప్పి అవుట్పుట్ అయితే రావాలి. ఈ విధంగా ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ టు డూ లిస్ట్, so build a simple program where users can add, view, update or delete tasks from the to do list. సో మీరు యూజర్ ని లైక్ టాస్క్స్ ని యాడ్ చేసుకోవడానికి, ఏవైతే టాస్క్లు యాడ్ చేసాడో అవి చూడడానికి, అండ్ ఏమైనా టాస్క్లు అప్డేట్ చేయాలనుకుంటే ఆ డిలీట్ చేయాలనుకుంటే లైక్ ఈ క్రడ్ ఆపరేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఒక టు డూ లిస్ట్ అయితే పెర్ఫామ్ చేయండి. సో దీనికి కూడా మీకు లిస్ట్ కాన్సెప్ట్ ఒకటి తెలిస్తే సరిపోతుంది, ఫంక్షన్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ సరిపోతుందండి. లైక్ బిగినర్ లెవెల్లో మీరు ఈ టు డూ లిస్ట్ కూడా మీరు ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయొచ్చు. లైక్ లిస్ట్ లోకి టాస్క్లు యాడ్ చేయాలి, ఒకవేళ ఆ టాస్క్ అనేది కంప్లీట్ అయ్యింది అనుకోండి అప్డేట్ చేయాలి. మీరు ఒకవేళ టాస్క్లు చూడాలనుకుంటే వ్యూ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, ఆ టాస్క్ రిమూవ్ చేయాలనుకుంటే డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేలాగా ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. అండ్ సింపుల్ క్విజ్ యాప్, సో లైక్ క్రియేట్ ఎ క్విజ్ ప్రోగ్రామ్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, లైక్ డిక్షనరీస్, లూప్స్, కండిషనల్ యూజ్ చేసి మీరు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయొచ్చు. అండ్ లైక్ డిస్ప్లే క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్, అలౌ ద యూజర్ టు సెలెక్ట్ అన్ ఆన్సర్, డిస్ప్లే ద ఫైనల్ స్కోర్. ఒక 5 క్వశ్చన్స్ తీసుకోండి, 5 క్వశ్చన్స్ కి 5 మల్టిపుల్ ఆన్సర్స్ పెట్టుకోండి. సో ఒక్కొక్క క్వశ్చన్ కి ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడల్లా మీకు స్కోర్ వచ్చేలాగా లాజిక్ అయితే బిల్డ్ చేయండి. సో మీకు రిఫరెన్స్ కోసం స్టార్టింగ్ లోనే రిపోజిటరీ లింక్ షేర్ చేశాం కదండి, ఆ రిపోజిటరీలో మీకు కంప్లీట్ ఈ ప్రాజెక్ట్స్ ఒక సోర్స్ కోడ్ దొరుకుతుంది. సో మీరైతే క్లోన్ చేసుకోవచ్చు మీ లోకల్ స్టోరేజ్ లోకి. అండ్ లాస్ట్ ఏటీఎం సిమ్యులేటర్ ప్రాజెక్ట్.
లైక్ మీ అందరికి ఏటీఎం తెలుసు. ఏటీఎం ఎలా ఫంక్షనాలిటీ అవుతుంది? కార్డ్ ఇన్సర్ట్ చేస్తారు, పిన్ అడుగుతుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షనాలిటీస్ అన్ని ఉండేలాగా ఒక ఏటీఎం ప్రాజెక్ట్ అయితే డెవలప్ చేయండి. సో ఈ ప్రాజెక్ట్స్ అనేవి బిగినర్ లెవెల్లో మీరు కంప్లీట్ చేసుకుంటే స్కిల్ అనేది అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ వరకు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, పైథాన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమవుతుంది. సో మీరు పైథాన్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే అది కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం January 2 నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 డ్యూరేషన్ ఉంటుంది. బ్యాచ్ టైమింగ్స్ అనేవి 7 PM to 9 PM మండే టు సాటర్డే. అండ్ ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ కోర్స్ ఒక సిలబస్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ సిలబస్ ఒక PDF అనేది కూడా మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసినా మీకు సిలబస్ ఒక PDF తో పాటు డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు డెమో లింక్ అనేది వాచ్ చేయాలనుకుంటే మన పైథాన్ లైవ్ వెబ్సైట్ లోకి వెళ్ళి బేసిక్స్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ ఈ 3 ఫీల్డ్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ అనేది కూడా వస్తుందండి. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డెమో వాచ్ చేయండి. డెమోలో కంప్లీట్ కోర్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో కూడా ఒక టాపిక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో మీకు డెమో అయితే వాచ్ చేయండి. సో మీరు డెమో అయితే వాచ్ చేసిన తర్వాత ఎన్రోల్ అవ్వండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ పైథాన్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఇక్కడ ఈ లైవ్ క్లాసెస్ ఎవరైనా మిస్ అయితే మనం రికార్డింగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆ టాపిక్ రిలేటెడ్ గా మనం స్టడీ మెటీరియల్, నోట్స్, ఆ టాపిక్ రిలేటెడ్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేయడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తామండి. వీటితో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా డౌట్ సపోర్ట్ ఉంటుంది, మీకు కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈ కోర్సులు ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే రెజ్యూమే బిల్డింగ్ అండ్ కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఏదైతే కంటెంట్ మేము ప్రొవైడ్ చేస్తున్నామో అది మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.